హలో అండి, ఈరోజు క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బ్లౌజ్ పీస్ అనేది ఓపెన్ అనేది ఆ సైడ్కి, ఓపెన్ లేకుండా ఈ సైడ్కి ఉంచుకొని మనం కింది వైపున ½ ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఖర్చు అనేది ½ ఇంచ్కి ఈ విధంగా అనమాట డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజు కోసం నడుము కుట్టు అనేది ఆ కుట్టు ఈ కుట్టు ఇలా పట్టుకొని మనం టక్సులకి 2 వేళ్ళు అనేది టక్సుల కోసం ఖర్చు ఇలా వదిలేసి నడుము లూజ్ అనేది ఎంత ఉందో ఆది బ్లౌజ్కి ఎంత ఖర్చు ఉందో అలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక పొడవు అనేది ఈ విధంగా కింది వైపున ½ ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి చంక పొడవు అనేది ఆది బ్లౌజ్ ప్రకారం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చంక కుట్టు ఇలా చంక పొడవు డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ కూడా పొడవు చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత భుజం దగ్గర అనేది ఈ సైడున భుజం కల్లి 3 వేళ్ళు అనేది ఖర్చుకు వదిలేసి తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం భుజం అనేది ఖర్చుల్లోకి అసల్లోకి ఇలా 2 గీతల్లాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసి తర్వాత ఇలాగనమాట చంకకల్లి కూడా ఇలాగే స్ట్రైట్ నుంచి కింద నుంచి అటు స్ట్రైట్గా చంకకల్లి గీసిన తర్వాత రౌండ్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కల్లి కూడా ఇలాగే పలకలాగా డ్రా చేసుకొని భుజం దగ్గర నుంచి 2 ఇంచుల కింద నుంచి కొంచెం ½ ఇంచ్ అనేది వెడల్పుగా పలకలాగా డ్రా చేసుకొని దాన్ని రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ అనేది నెక్ ఈ విధంగా 2 భుజాల కుట్టు పట్టుకొని ఈ విధంగా అనమాట చూసుకోవాలి. నెక్ చూసుకున్న తర్వాత కొంచెం తక్కువైంది సరిపోతుంది, ఏం కాదు. తర్వాత చంక అనేది ఈ విధంగా భుజం దగ్గర ఖర్చుకు వదిలేసి చూసుకొని కరెక్ట్గా చంక కుట్టు దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఆ చంక కుట్టు ఈ చంక కుట్టు పట్టుకొని ఇలా చూసుకోవాలి. 2 కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. నెక్ కల్లి మనం కింద వెడల్పుగా డ్రా చేసుకున్నాం కదా, అదే కట్ చేసుకోవాలి. ఇలాగనమాట. మనకి కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతుల కోసం ఇలాగా 4 మడతల్లాగా వేసుకోవాలి. 4 మడతల్లాగా వేసుకున్న తర్వాత మనకి ఇది ఎక్స్ట్రా అనేది కట్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది దానికోసం అలా డ్రా చేసుకొని తర్వాత అక్కడి నుంచి చేయి పొడవు అనేది ఇలాగ చూసుకొని భుజం దగ్గర కుట్టు దగ్గర కొంచెం అటు ½ ఇంచ్ అనేది ఖర్చుకి డ్రా చేసుకోవాలి. ఇలాగనమాట. చంకకల్లి కూడా ఇలాగే ఉంచి కరెక్ట్గా చంక కుట్టు దగ్గర ఇలాగ డ్రా చేసుకొని 2 గీతల్లాగా డ్రా చేసుకొని భుజం దగ్గర నుంచి చంకకల్లి ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి కొంచెం క్రాస్ తీయటానికి ఇలాగ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది క్లాత్ అనేది కట్ చేసి తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసిన తర్వాత ఇలాగనమాట హ్యాండ్స్ పొడవు మొత్తం కట్ చేసుకొని మనం క్రాస్ కోసం ఇలా కట్ చేసాం కదా, ఇది మనం చక్కగా కాకుండా స్ట్రైట్గా కాకుండా కొంచెం వంపులు తిరిగేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ అనేది ఈ సైడ్కి వేసుకొని మడత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవటానికి ఓపెన్ ఈ సైడ్కి వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా 4 వేళ్ళు మడుచుకొని ఆది బ్లౌజ్ అనేది సేప్ పట్టి దగ్గర నుంచి చంక కుట్టు దగ్గరికి ఇలా పట్టుకొని చూసుకోవాలి. కొంచెం తక్కువైంది కాబట్టి ఇది అనేది మనం కింది వైపున మడిచింది ఇంకొంచెం కిందకి ఇలా మడుచుకొని మళ్ళీ ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలాగనమాట. ఇలా చూసుకున్న తర్వాత ఇది అనేది బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా వేసుకోవాలి. అప్పుడు క్రాస్ కటింగ్ బాగా కుదురుద్ది. చూడండి, క్రాస్ కటింగ్కి మామూలు కటింగ్కి ఇది అనమాట తేడా. చూస్తే అర్థమవుతుంది. మనం కుట్టిన తర్వాత ఈ క్లాత్ మీద ఈ పోగులు అనేది ఇట్లా చక్కగా ఉంటే మామూలు కటింగ్ అనమాట. ఇలాగ క్రాస్గా ఉంటే ఇలాగనమాట. ఇది క్రాస్ కటింగ్ అని అర్థం అనమాట. ఇలా చూసుకొని క్రాస్ కటింగ్ మామూలు కటింగ్ అని చూసుకొని కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్న తర్వాత ఇలాగ మనం బ్యాక్ పార్ట్ అనేది మడుచుకొని చూసుకొని క్రాస్గా ఇలా మడత వేసుకున్న తర్వాత చుట్టూరా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజా పట్టీ కోసం ముందుగా స్ట్రైట్గా ఒక
గీత గీసిన తర్వాత ఒక వేలు అనేది ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి రెండిటికి ఒక వేలు అనేది ఖర్చు ఎక్స్ట్రా అనేది వదిలేసి కిందికి వచ్చేసరికి షేప్ పట్టీ దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఉండాలి. ఇలా డ్రా చేసుకొని ఇలాగనమాట ఇలా కట్ చేయండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలాగనమాట డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ అనేది చూసుకోవాలి. కోసం ఉక్సుల పట్టీ అనేది ఈ విధంగా నెక్ కల్లి భుజం దగ్గర 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. మనం డ్రా ఎక్కడికి చేసామో నెక్ ఎంత వచ్చిందో అంత చూసుకొని ఖర్చుల్లోకి ఇలా డ్రా చేసుకొని కింద షేప్ పట్టీకి మధ్యలో షేప్ డాట్ కోసం కొంచెం ఖర్చు అనేది వదిలేసి ఇలా డ్రా చేసుకోవాలి. కొంచెం ఎక్కువ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి స్ట్రైట్గా రానిచ్చి ఇక్కడ అనమాట కొంచెం రౌండ్గా అనేది రావాలి. ఇక్కడ షేప్ అనేది రావాలి. మెయిన్ షేప్ అనేది షేప్ డాట్ ఇలాగనమాట డ్రా చేసిన తర్వాత నెక్ కల్లి ఇలా ముందు పలకలాగా డ్రా చేసి పలక నుంచి రౌండ్గా డ్రా చేయాలి. తర్వాత చంక కల్లి ఇలాగనమాట 1/2 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలాగనమాట ఇలా క్రాస్గా డ్రా చేసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.